Hello students, andariki namaste. Welcome to the Gout Job Tutorial channel. Yeah guys, మనం లాస్ట్ మంత్ లోనే ఒక అప్డేట్ తెలుసుకున్నాము. 56th టైగర్ రిజర్వ్ గా గురు ఘాసీదాస్ అండ్ తామోర్ పింగ్లా టైగర్ రిజర్వ్ ఛత్తీస్గఢ్ ది 56th టైగర్ రిజర్వ్ గా మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈ రోజు మనకు అడిషనల్ గా 57th టైగర్ రిజర్వ్ ఆఫ్ ఇండియా గా మనకు రతపాని టైగర్ రిజర్వ్ అనేది బయటికి రావడం జరిగింది. ఈ రోజు ఎక్కడ ఉన్నది? మధ్యప్రదేశ్లో ఉంది. సో దీనికి సంబంధించిన విషయాలు మనం డిస్కస్ చేసుకునే ముందు సో ఛానల్ చూస్తున్న మిత్రులు అడుగుతున్నారు, కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలపండి. మనం సెషన్లోకి వెళ్దాం. రైట్ నానా, బేసికల్గా ఇంటర్నేషనల్ టైగర్ డే అనేది మనము ప్రతి సంవత్సరము 29th జూలై నాడు జరుపుకుంటాం. ఇది ఇంటర్నేషనల్ టైగర్ డే. అయితే మనకు ప్రస్తుతానికి భారతదేశంలో 56 టైగర్ రిజర్వ్లు ఉన్నాయి. లేటెస్ట్గా ఇప్పుడు మనకు 57వ టైగర్ రిజర్వ్గా ఎస్టాబ్లిష్మెంట్ అవ్వడం జరిగింది. ఓకే, అయితే ఈ 57 టైగర్ రిజర్వ్లలో 8 టైగర్ రిజర్వ్లు, అంటే ఇప్పుడు ఈ ఏదైతే మనం రతపాని టైగర్ రిజర్వ్ అని మాట్లాడుతున్నామో, సో దిస్ పర్టికులర్ టైగర్ రిజర్వ్ ఈజ్ బిలాంగింగ్స్ టు ది మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లో ఎన్నోది అంటే 8th వన్ అన్నట్టు. సో ఒకసారి చూస్తే నన్ను ఇక్కడ 57th టైగర్ రిజర్వ్. సో మధ్యప్రదేశ్, సో 8th టైగర్ రిజర్వ్, మధ్యప్రదేశ్లో 8వ టైగర్ రిజర్వ్గా తీసుకుంటాం. సో అఫీషియల్లీ నోటిఫైడ్. సో యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ అంత ముందుకే ఐడెంటిఫై చేయడం జరిగింది, కానీ సో స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్గా ఇప్పుడు డిక్లేర్ చేయడం జరిగింది. మరి ఏంటిదా 8th వన్ మధ్యప్రదేశ్లో ఏంటంటే సో రతపాని టైగర్ రిజర్వ్ నాన్న. సో రతపాని టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్లో 8వ టైగర్ రిజర్వ్, కానీ భారతదేశంలో 57వ టైగర్ రిజర్వ్గా మనం ఐడెంటిఫై చేస్తాం. సో ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు మనకి ఎస్టాబ్లిష్మెంట్? ఇది 1973. సో టైగర్స్ని కన్జర్వేషన్ చేయడం విషయంలో మనము సో దీన్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం మనం. సో లిస్ట్ ఆఫ్ టైగర్ రిజర్వ్స్ ఇన్ మధ్యప్రదేశ్. సో మొత్తం ఎన్ని టైగర్ రిజర్వ్లు ఉన్నాయి? మనకు 8 టైగర్ రిజర్వ్లు ఉన్నాయి. దాంట్లో సో మొట్టమొదటిసారిగా ఐడెంటిఫై చేసిన టైగర్ రిజర్వ్ ఏంటంటే కన్హా టైగర్ రిజర్వ్. 1973-74 సంవత్సరంలో దీన్ని గుర్తించడం జరిగింది. సో దట్ ఈస్ కన్హా టైగర్ రిజర్వ్. సో తర్వాత తీసుకుంటున్న పెంచ్ టైగర్ రిజర్వ్ 92వ సంవత్సరంలో, 20 సంవత్సరాల తర్వాత. సో తర్వాత పన్నా, కన్హా పెంచ్ పన్నా టైగర్ రిజర్వ్, బాంధవ్ఘర్ టైగర్ రిజర్వ్. దాని తర్వాత మనకు సాత్పురా టైగర్ రిజర్వ్ 1999-2000 సంవత్సరంలో. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ సంజయ్ దుబ్రి టైగర్ రిజర్వ్ 2008-2009 ఆ పర్టికులర్ టైంలో. అండ్ సో నెక్స్ట్ వన్ తీసుకుంటున్నా వీరాంగణ్ దుర్గావతి టైగర్ రిజర్వ్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది 2023. సో లేటెస్ట్గా ఇప్పుడు మనకు మధ్యప్రదేశ్లో 8వ టైగర్ రిజర్వ్గా సో రతపాని టైగర్ రిజర్వ్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. సో ఇండియాలో అత్యధికంగా టైగర్లు ఉండేది కూడా మనకు మధ్యప్రదేశ్లో. అందుకనే సో టైగర్ క్యాపిటల్ అని అంటాం మనం. సో మధ్యప్రదేశ్ని సో టైగర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒకసారి మనము లేటెస్ట్గా ఉన్న టైగర్ రిజర్వ్లను చూసే ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి మనం చూస్తేనన్నా 51. సో శ్రీవల్లిపుత్తూర్ మేఘమాలై టైగర్ రిజర్వ్ అన్న 2021లో ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత సో రామ్ఘర్ విషాధరి రాజస్థాన్లో మనకు 2022 సంవత్సరంలో 2022లో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. అండ్ రాణిపూర్ టైగర్ రిజర్వ్ కనుక తీసుకుంటే 53rd టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ బిలాంగింగ్స్ టు ది ఉత్తరప్రదేశ్ నాన్న. తర్వాత మనకు వీరాంగణ్ దుర్గావతి టైగర్ రిజర్వ్ 2023 సంవత్సరంలో. సో మనకు ఇది 7th టైగర్ రిజర్వ్గా మధ్యప్రదేశ్లో, 54th ఇండియాలో ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ తర్వాత తీసుకుంటున్నా సో ధోల్పూర్ అండ్ కర్నూలు రాజస్థాన్లో 2023 సంవత్సరంలో ఎస్టాబ్లిష్మెంట్ అవ్వడం జరిగింది. అండ్ ఇదే 2024 సంవత్సరం నవంబర్ మంత్లో మనకు సో గురు ఘాసీదాస్ తామోర్ పింగ్లా ఛత్తీస్గఢ్లో ఉన్న టైగర్ రిజర్వ్ మనకు ఎస్టాబ్లిష్మెంట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు కనుక మనం తీసుకుంటే సో రతపాని టైగర్ రిజర్వ్ ఇట్ ఈస్ ఇన్ బిలాంగింగ్స్ టు ది మధ్యప్రదేశ్. అయితే నన్న ఇక్కడ ఒక 2 కన్సిడరేషన్ కనుక మనం మాట్లాడితే సో ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్. సో ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 రిపోర్ట్ ఏం చెప్తుందంటే సో దీంట్లో ఈ రిపోర్ట్లో 52 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయని చెప్తుంది అన్నట్టు. సో ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 ఏం చెప్తుందంటే భారతదేశంలో 52 టైగర్ రిజర్వ్లు ఉన్నాయని చెప్తుంది. అదేవిధంగా మనము
సో టైగర్ సెన్సస్ 2022 యాక్చువల్లీ 2023లో మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. పిఎం గారు రిలీజ్ చేశారు బందీపూర్ టైగర్ రిజర్వ్ కర్ణాటకలో. సో దీని ప్రకారంగా సో భారతదేశంలో 53 టైగర్ రిజర్వ్లు అనేసి చెప్పడం జరిగింది. కానీ ఎట్ ప్రజెంట్ కనుక తీసుకుంటున్నాను, సో ఎట్ ప్రజెంట్ కనుక మనం ఐడెంటిఫై చేస్తే 57 టైగర్ రిజర్వ్లుగా మనకు ఇండియాలో గుర్తించడం జరిగింది. సో టైగర్లను వాటిని ప్రొటెక్ట్ చేయడము, వాటి కన్జర్వ్ చేయడం విషయంలో సో దీన్ని గుర్తిస్తాం మనం. ప్రాజెక్ట్ టైగర్స్ వచ్చేసేసి సో టైగర్స్ని కన్జర్వేట్ చేయడం విషయంలో మనకు ఎస్టాబ్లిష్మెంట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది నా 57th టైగర్ రిజర్వ్ ఆఫ్ ది ఇండియా, దట్ ఈస్ ద రత్నపాని టైగర్ రిజర్వ్. సో థ్యాంక్ యూ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కంపల్సరీగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రెజెన్స్ హియర్.